ఎవరైతే ధనికులు ఉన్నారో, రాష్ట్రంలో సంపద ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళని, కొంతమంది పేద కుటుంబాలని దత్తత తీసుకొని ఆ కుటుంబాల్లో ఏదైతే అవసరాలు ఉన్నాయో, విద్య, వైద్యం, లేదంటే ఉద్యోగ కల్పన, లేదంటే ఇంకేదైనా చిన్న చిన్న అవసరాలు తీర్చే విధంగా ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా కొంత ఉన్నత పరిస్థితిలోకి రావడానికి వాళ్ళు హెల్ప్ చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి ఏంటంటే లాస్ట్ ఇయర్ మార్చి 30th అంటే ఉగాదప్పుడు ప్రారంభించినట్టున్నారు. దాదాపు సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ లో ఏంటంటే దీనికి 40 లక్షల మంది దాకా ఉంటారు, ఇట్లాంటి కుటుంబాలు 40 లక్షల దాకా ఉంటాయని చెప్పేసి అంచనా వేస్తారు. ఆ తర్వాత చూస్తే ఏంటంటే ఒక 20 లక్షల మందిని 2047 నాటికి, ఆయన చెప్పింది అయితే 2047, దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఆ పేద కుటుంబాలని, ఈ బంగారు కుటుంబాలను గుర్తించి ఆ బంగారు కుటుంబాలని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చూస్తే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో పాల్గొన్న ఇట్లాంటి సమావేశంలో చూస్తే P4కి సంబంధించి దాదాపు 2,50,000 మంది, దగ్గర 2,10,000 అన్నారు, 2,50,000కి చేర్చారు, గుర్తించారు, వాళ్ళకి సంబంధించి లబ్ధి పొందాయి అనేది ఆయన చెప్పిన సారాంశం. సో ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కానీ మేధావుల నుంచి కానీ ఏంటంటే ఇది ఇలా నిజంగా 2,10,000 మంది కుటుంబాలు గుర్తించారా, వాళ్ళకి సంబంధించి నిజంగా లబ్ధి పొందాయా, ఎంతవరకు ఉంది అనేది చూడాలంటే నిజానికి P4 అనే పథకం ప్రవేశపెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం కానీ, లేదంటే ఆ ఉత్సుకత కానీ, లేదంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, వాళ్ళ కూటమి సర్కార్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ దీన్ని అంతగా పట్టించుకున్న పరిస్థితి కనపడతలేదు. మొదట్లో ఏంటంటే కొంత అడావుట్ చేశారు, చేసి గ్రామాల్లో పల్స్ సర్వే జరిగింది, ఆ సర్వే ప్రకారం వాళ్ళు గుర్తించారు. గుర్తించిన తర్వాత ఏమైందంటే కొంతమంది ఉద్యోగులు, టీచర్లు, వీళ్ళందరూ కూడా ఇట్లా ఒక హెచ్ఎంస్ అయితే 5, లేదంటే టీచర్లు అయితే ఒక 2, అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల మీద కూడా కొంత ఒత్తిడి పెట్టారనే కొంత రూమర్స్ వచ్చేసరికి ప్రభుత్వం కొంత వెనక్కి దిగింది. సో అప్పుడు ఎవరైతే P4కి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నారో కుటుంబరావు గారు కూడా వచ్చి ఇదేం బలవంతం లేదు, వాలంటీర్గా తీసుకొని దత్తత తీసుకొని అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కావచ్చు, ఆయా గ్రామాల్లో ఉన్న ఎవరైతే ధనిక వర్గాలు, సంపద ఉన్న వ్యక్తులు కావచ్చు, అదే గ్రామంలో ఉన్న ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో వాళ్ళని బంగారు కుటుంబాలుగా గుర్తించారు. ఆ కుటుంబాలని తీసుకుంటే సరిపోతుంది అనేది ఒక వివరణ ఇచ్చారు. అప్పటి నుంచి చూస్తే కొంత గ్రాడ్యువల్ గా P4 మీద కాన్సన్ట్రేషన్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా, లేదా ఆయన ప్రకటించిన విధంగా చూస్తే ఇది ఒక మంచి ప్రోగ్రామే. ఏంటంటే ధనికులు ఎవరైతే సంపద ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పేద వర్గాలని, కుటుంబాన్ని దత్తత తీసుకోవడం అనేది మంచిదే. గతంలో తెలుగుదేశం పార్టీ శ్రమదానము, లేదంటే జన్మభూమి కార్యక్రమాల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున మార్పులు కూడా నాంది పలికిన పరిస్థితి. అయితే వేరే ఇక్కడ P4 పథకం వచ్చేసరికి ఏంటంటే ఒక విమర్శలకి తావిచ్చింది ఏంటంటే కాన్సన్ట్రేషన్. ఆ ప్రోగ్రామ్ యొక్క మహోన్నత